మధ్యాహ్నం మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. సీఎం సమక్షంలో పార్టీలో చేరనున్నారు. డీటెయిల్స్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, వివేక్, వినోద్ ఎప్పుడు పార్టీలో చేరబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ప్రస్తుతం మనం మాజీ ఎంపీ వివేక్ ఇంటి దగ్గర ఉన్నాము. ఈరోజు మాజీ ఎంపీ వివేక్, ఆయనతో పాటు ఆయన సోదరుడు వినోద్, మాజీ మంత్రి, వీళ్ళిద్దరు కూడా ఈరోజు టీఆర్ఎస్ లో భారీ కార్యకర్తల మధ్య ఇవాళ జాయిన్ కాబోతున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ఏదైతే చేస్తుందో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు పార్టీలో జాయిన్ కావడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. గత వారం రోజుల నుంచి కూడా దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే వివేక్ ఇంటి దగ్గర పెద్దపల్లి నియోజకవర్గం కావచ్చు, అటు సంబంధించి మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా, ఈ రెండు జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలందరూ, అటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, మిగతా ఆయన అనుచరులందరూ కూడా భారీ సంఖ్యలో ఇప్పటికే ఆయన ఇంటి వద్ద చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మొదటగా మాజీ ఎంపీ వివేక్, వినోద్ వీరిద్దరు కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్తారు. అక్కడ సీఎం తో పాటు వాళ్ళు కలిసి తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. తెలంగాణ భవన్ లో భారీ కార్యకర్తల మధ్య ఆయన టీఆర్ఎస్ కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో జాయిన్ కావడానికి ముహూర్తం ఖరారైంది. 2 గంటల తర్వాత తెలంగాణ భవన్ లో ఈ యొక్క భారీ చేరిక కార్యక్రమానికి ప్లాన్ చేశారు. ఇప్పటికే కార్యకర్తలందరూ కూడా ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో రెండు సంబంధించి అంటారు కరీంనగర్ జిల్లా కార్యకర్తలు కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కార్యకర్తలు, ఈ రెండు జిల్లాలకు సంబంధించిన నేతలందరూ కూడా వచ్చారు. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు, పెద్దపల్లి పార్లమెంటు, మంచిర్యాల, వీళ్ళందరూ కూడా కార్యకర్తలు ఇప్పటికే చేరుకున్నారు. మరికొద్ది మంది ఇంకా రావాల్సింది. వీళ్ళందరూ మధ్యాహ్నం తర్వాత అక్కడ తెలంగాణ భవన్ చేరుకుంటారు. మాజీ ఎంపీ వివేక్ అండ్ వినోద్ వీళ్ళిద్దరు కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి అక్కడి నుంచి ముఖ్యమంత్రితో తెలంగాణ భవన్ చేరుకుంటారు. మనతో పాటు వివేక్ అండ్ వినోద్ తో పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు, ప్రముఖులు కూడా వచ్చారు. చెప్పండి, మీరు ఏ జిల్లా, ఏ నియోజకవర్గం, మీ కాంగ్రెస్ లో మీ యొక్క పదవి ఏంది, ఎందుకు టీఆర్ఎస్ లో చేరుతున్నారు? మంచిర్యాల నియోజకవర్గం మాది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో వస్తుంది. మాది ఆదిలాబాద్ జిల్లా ఎక్స్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ బోరిగం రాజారాం నా పేరు. కె చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ది పనులు బంగారు తెలంగాణ చేస్తామనే ఉద్దేశంతో వారు కష్టపడే దాన్ని చూసి మా నాయకుడు వివేక్ గారు, వినోద్ గారు చేరుతున్న సందర్భంగా మేమందరం కూడా పెద్ద ఎత్తున పార్టీలో తెలంగాణ భవన్ లో ఈరోజు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరుతున్నాము. ముఖ్యమైన నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కొంత లిమిటెడ్ కార్యకర్తలని పిలవడం జరిగింది. తర్వాత పెద్ద బహిరంగ సభ పెట్టి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ప్రెస్ తక్కువ ఉన్న సందర్భంలో ఇంపార్టెంట్ నాయకులను, ఎంపీటీసీలు, సర్పంచ్ పిలవడం జరిగింది. మా నాయకుడు వివేక్ గారు, వినోద్ గారు బాటలో మరియు వారు చెప్పిన విధంగా కేసీఆర్ ఆదేశాన్ని ఎట్లా ఉంటే అట్లా తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా వారికి సహకారం చేస్తూ తెలంగాణ అభివృద్ది కోసం మేము కూడా వారితో కష్టపడతామని మేము చేరడం జరుగుతుంది. వారు చేసే పనులకు ఆకర్షితులమై మా యొక్క జిల్లాలు చేయడము, నీటిపారుదల ప్రాజెక్ట్స్ ను ఈ విధంగా చేయడం చూస్తుంటే ప్రజలందరూ కూడా అందరం అన్ని పార్టీలను కలిసి పనిచేద్దాం. ఒక పార్టీ టీఆర్ఎస్ అనేది కాదు, కాంగ్రెస్ అనేది కాదు, టీడీపీ అనేది కాదు. ఇక్కడ తెలంగాణ అభివృద్ది కోసమే మేము చేరడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అనేది కాదు, తెలంగాణ అనేది మన అందరి పార్టీ. కేసీఆర్ నాయకత్వంలో అన్ని పార్టీలను కలిసి కూడా అభివృద్ది కోసం మేము ముందుకొచ్చి మేము ఈ రోజు చేరడం జరుగుతుంది. మా నాయకుని పిలుపు మేరకు మా నాయకుడు కూడా తెలంగాణ రావడంలో కూడా ప్రథమ పాత్ర వహించిండు. వారు లేకపోవడం అందరూ కూడా మమ్మల్ని వచ్చడం జరిగింది. తెలంగాణ వచ్చేటప్పుడు మీరు ఢిల్లీలో కూడా కదిలి కదిలించిన నాయకుడు, మీరు తెలంగాణలో లేకపోవడం బాగా గ్యాప్ ఏర్పడుతుందని చాలా సందర్భాలలో ప్రజలందరూ కూడా మమ్మల్ని అందరినీ అడగడం జరిగింది. మేము కూడా వారికి చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంలో కేసీఆర్ కూడా వారికి ఆహ్వానం ఇవ్వడము చాలా సంతోషదగ్గం. కరెక్ట్ గా విప్లవకారుని గుర్తించి ఈ రోజు మన నాయకుడిని టీఆర్ఎస్ లో చేర్చుకోవడం అయితే తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఎందుకంటే ఇంత మంచి నాయకుడు ఇవాళ ఆయన కేబినెట్ లో కూడా లేడు.
ఎందుకంటే ఈయన కష్టపడ్డది, ఈయన చేసిందంతా చూస్తుంటే మొదటి ఈయనకు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది వివేక్ గారికి. వివేక్ గారు ఏదైతే టీఆర్ఎస్ ఎంటర్ అయినారో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కదిలింది. అయ్యా ఇంత ఇది ఉందాగా మనకి మన ఎంపీ గారే ఇట్లా పోవడం ఏంది, మొదటి నుంచి కాంగ్రెస్ ను అభివృద్ధులు తెచ్చినటువంటి నాయకుడు ఈ నాయకుడు పోవడం ఏందని ఢిల్లీలో పార్టీలో కదిలికొచ్చి అప్పుడు టీఆర్ఎస్ మన తెలంగాణకు మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇయ్యాల వారిని సరైన గుర్తింపించి వారిని తీసుకున్నందుకు మేము కేసీఆర్ కి ప్రత్యేకంగా మా కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లా ప్రజలము కృతజ్ఞతలమై ఉంటామని మనవి చేస్తున్నాం. మీరు చెప్పండి, కాంగ్రెస్ లో మీ బాధ్యత ఏంది? యాక్చువల్లీ టీఆర్ఎస్ లో చేంజ్ కావడానికి అక్కడ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు వివేక్ అండ్ వినోద్ చేరే విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను పిసిసి ఓబీసీఎల్ జాయింట్ కన్వీనర్. మాకు మొదటి నుంచి పెద్ద దిక్కు కేంద్ర మంత్రి మాజీ మంత్రి వారు వెంకటస్వామి గారు, తర్వాత వాళ్ళ అబ్బాయి వివేకాన్న, వారితో మేము మొదటి నుంచి నడిచాము. అతను రాజీనామా చేయడం వల్లనే ఆ రోజు తెలంగాణ రావడం జరిగింది. ఈ రోజు అన్న బాటలో మేమందరం అక్కడి నుంచి సర్పంచులు గాని, కార్పొరేటర్లు గాని, మిగతా టోటల్ నాయకులు రామన్న నియోజకవర్గం నుంచి అందరం రాజీనామా చేసి ఈ రోజు అన్న వెనుక బాటలో మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం. క్షేత్రస్థాయిలో క్యాడర్ అంటే ఎలా ఉంది అభిప్రాయం? ఉంది కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి రావడం వల్ల మీతో చర్చించారా వాళ్ళిద్దరు వివేక్ అండ్ వినోద్? ఎలా ఉంది వాళ్ళ అభిప్రాయం? అందరూ కూడా మొదటి నుంచి మాకు దిక్కు అన్నయ్య కాబట్టి వివేకన్న అతనితోనే మేము నడవాలని అందరం డిసైడ్ అయినాం. టాటా మొన్న 2 రోజులు కార్యకర్తలందరూ మీటింగ్ పెట్టుకుని అందరూ ఒకే అభిప్రాయం, అందరం వివేకానందతో నడవాలి మనం అందరం అని డిసైడ్ అయ్యి అందరం అన్న నాయకత్వంలో బయలుదేరాము. ఇది మొత్తం మీద అటు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గం సంబంధించిన కార్యకర్తలందరూ కూడా మాజీ ఎంపీ వివేక్ ఇంటికి చేరుకున్నారు. వీరితో పాటు ముఖ్యంగా ముఖ్య నేతలు ఈరోజు తెలంగాణ భవన్ లో వివేక్ ఆధ్వర్యంలో కూడా టీఆర్ఎస్ లో చేరవుతున్నారు. ఆ తర్వాత పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏదైనా ఒక ప్రదేశంలో అటు మంచిర్యాల కావచ్చు, చెన్నూరు కావచ్చు, ఈ యొక్క 2 ప్రాంతాల్లో ఎక్కడైనా ఒక భారీ బహిరంగ సభతో అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలందరూ కూడా టీఆర్ఎస్ లో జాయిన్ కావడానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద ఇది మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి క్యాంప్ ఆఫీస్ చేరు, క్యాంప్ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్ చేరుకుంటారు. తెలంగాణ భవన్ లో చాలా మంది పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లో జాయిన్ కావడానికి ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రాజ్ కుమార్. సీఎం సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు మాజీ ఎంపీ వివేక్ అలాగే వినోద్. తెలంగాణ భవన్లో పార్టీ వైజ్ గా జాయిన్ కాబోతున్నారు. టీఆర్ఎస్ లో చేరబోతున్నారు ఎంపీ గుత్తా అలాగే మిగతా నాయకులందరూ కూడా ఈ రోజు టీఆర్ఎస్ లో జాయిన్ కాబోతున్నారు.